హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు ఎస్తేర్ రాణి. ఈరోజు 9 గోల్డ్ మెడల్స్ పోయం మీకు తెలుగులో లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరైతే తెలుగులో దీని యొక్క భావం తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళు చూడవలసిందిగా మనం చేస్తున్నాను. 9 gold medals David Roth. About the poet David Lee Roth, 1954 to present. That means he is a surviving poet. He did not die. Is an American rock singer, songwriter, actor and author who came to fame for being the lead vocalist of the Southern California based hard rock brand Van Halen. ఓకే, ఈయన ఏంటంటే పాటలు పాడేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, అట్లాగే నటించేవాళ్ళు సినిమాల్లో వాటిలో, అట్లాగే ఇలాంటి షార్ట్ స్టోరీస్ పోయమ్స్ కూడా రాసేవాళ్ళు. అయితే ఏమైందంటే ఆయన సదరన్ కాలిఫోర్నియా అనేటువంటి ఒక రాక్ బ్యాండ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఓకే, ఆ బ్యాండ్కి సంబంధించినటువంటి వాళ్ళలో ఈయన చాలా ముఖ్యమైనటువంటి మంచి గొంతు కలిగినటువంటి వ్యక్తి. దాని ద్వారా చాలా అందరికీ కూడా ఆయన తెలియజేయబడ్డారు. Roth's poem 9 gold medals is a celebration of the camaraderie and the sportsmanship which is often lacking in sports and in life. సో ఇది చూసినట్లయితే కనుక ఈ పోయంలో మనము ఏదైతే స్పోర్ట్స్మెన్షిప్లో తక్కువ అవుతూ కనిపిస్తుందో దాని అంతటిని కూడా మనం ఈ పోయంలో కనుక చాలా జాగ్రత్తగా మనం చూడొచ్చు. చాలా బాగా మనకి ఇందులో తెలుస్తుంది. ఓకే, అబౌట్ ద పోయం అట్ ఎ గ్లాన్స్. ద లాస్ట్ ఈవెంట్ ఆఫ్ ద అథ్లెటిక్ మీట్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. అథ్లెటిక్స్ అనేవి స్టార్ట్ అయినవి, అట్లాగే చాలా స్పోర్ట్స్ అనేవి ఆల్రెడీ ముగించబడినవి. లాస్ట్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇట్ ఈస్ ఎ 100 meter రేస్. అది 100 మీటర్ల పరుగు. 9 athletes queue up in the starting line amidst much cheering. ఓకే, సో 10 మంది అందులో పార్టిసిపేట్ పాల్గొనబోతున్నారు. అయితే ఆ 10 మందిని కూడా ఎంకరేజ్ చేయడానికి అందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ వారిని ఎంకరేజ్ చేసేటువంటి ఆ యొక్క స్పిరిట్ని మనకి తెలియజేస్తున్నారు. ద పిస్టల్ ఎక్స్ప్లోడ్స్ అండ్ ద రేస్ స్టార్ట్స్. ఒకేసారి గన్ను ఒక్కసారి పేలవగానే గాలిలో అప్పుడు వాళ్ళు రేస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. సో అది కూడా జరిగింది, రేస్ కూడా స్టార్ట్ అయ్యింది గన్ పేల్చిన వెంటనే. ద యంగెస్ట్ ఆఫ్ ద అథ్లెట్స్ ఫాల్ ఆన్ హిస్ నీస్. అలా పరిగెడతా స్టార్ట్ చేసిన వెంటనే ఒక యవ్వనస్తుడు, వాళ్ళందరిలో కూడా చాలా చిన్న వ్యక్తి అయినటువంటి ఆయన సడన్గా మోకాళ్ళ మీద పడిపోయాడు. పరిగెడతా ఉన్న వ్యక్తి అమాంతరంగా ఇలా పడిపోయాడు. The other 8 athletes, instead of carrying on with the race, came back to the starting line and helped the youngest athlete stand up. సో మిగతా వారందరూ కూడా ఏం చేశారంటే, ఇందులో 9 మంది అథ్లెట్స్ ఉన్నారు, అంటే 9 మంది పరిగెత్తేవారు ఉన్నారు. వాళ్ళలో ఒక్క యవనస్తుడు అంటే ఒక్క వ్యక్తి పడిపోవడం ద్వారా మిగతా 8 మంది కూడా ఆగిపోయి వచ్చి ఆ యొక్క పడిపోయిన వ్యక్తిని ఒక్కసారిగా పైకి లేపారు. ఓకే, యాక్చువల్గా నిజమైనటువంటి జీవితంలో ఏం జరుగుతుందంటే, ఎవరైనా పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు ఒకళ్ళు పడిపోతే వాళ్ళని పట్టించుకోకుండా మిగతా వాళ్ళు పరిగెత్తి ఆ యొక్క రేస్లో గెలవాలనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మిగిలిన 8 మంది కూడా వచ్చేసి ఆ పడిపోయిన వ్యక్తిని లేపడానికి ప్రయత్నం చేశారు. దెన్ ఆల్ ద 9 athletes హోల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్స్ అండ్ వాక్ టు ద ఫినిషింగ్ లైన్. అప్పుడు ఏం చేశారంటే 9 మంది ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చెయ్యేసి చక్క చేతులు పట్టుకొని ఫినిషింగ్ లైన్కి ఒక్కొక్కరు నడుచుకుంటా చక్కగా అందరూ ఒకేసారి నడుచుకుంటా వెళ్ళి ఫినిషింగ్ లైన్ని టచ్ చేశారు. ద బ్యానర్ అబౌవ్ రెడ్ స్పెషల్ ఒలింపిక్స్. సో అక్కడ బ్యానర్ ఎలా కనిపిస్తుందంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒలింపిక్స్. ఎందుకంటే 9 మంది ఫినిషింగ్ లైన్కి వెళ్ళారు. సో అప్పుడు జడ్జెస్కి ఏం చేయాలో ఆలోచించినప్పుడు 9 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి అలా జరిగినటువంటి 9 మందికి ఎవరైతే మంచి హృదయంతో ఇతరులకు హెల్ప్ చేయాలనే హృదయంతో పడిపోయిన ఆయన కూడా పట్టుకొని తీసుకెళ్ళినందుకు 9 మందికి కలిపి గోల్డ్ మెడల్స్ ఇచ్చారు. అందువల్ల ఈ పోయం అనేది చాలా ఫేమస్ అయింది. ఆ జరిగిన ఇన్సిడెంట్ని పోయంగా రాశారు డేవిడ్ రాత్ అనేటువంటి ఒక పోయెట్. Summary. The poem 9 gold medals describes the last race of an athletic event in which 9 runners are participating in a 100 meters race. ఇక్కడ ఏంటంటే డేవిడ్ రోత్ రాసినటువంటి ఈ పోయంలో 9 మంది పరిగెత్తేటువంటి వారు అంటే ఆటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందులో ఏమైందంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసేది 100 మీటర్ల పరుగు అనే దానిలో. As the event starts, the youngest of the runners stumbles and falls down and 8 other runners instead of running to the finish line. సో 9 మంది పరిగెడతా ఉండగా ఒక్క ఆయన కింద పడిపోవడం వల్ల మిగతా 8 మంది కూడా అతన్ని లేపడానికి ప్రయత్నించారు. Come back to pick up the youngest runner and they together hold each other hands and walk towards the finish line and all the 9 runners get gold medals. సో వాళ్ళలో ఉన్న మంచి హృదయం ద్వారానే వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్స్ వారికి అందజేయబడినాయి.
బంగారు పథకాలు. The poem is a simple description of a track event of a strange race where instead of competing with each other, the runners cooperate with each other as one of them stumbles and fall down. ఎప్పుడైనా సరే ఒక పరుగుబందం అయినా ఒక రేస్ అయినా సరే అక్కడ ఏం చేయాలి అంటే ఒకళ్ళకి వ్యతిరేకంగా మనం పరిగెడితే కానీ వాళ్ళకి మంచిగా పోటాపోటీగా పరిగెడితే కానీ మనకి మెడల్ అనేటువంటిది వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎవరు కూడా వాళ్ళ మెడల్ కోసం ఆలోచించలేదు. పడిపోయిన వ్యక్తిని ఎట్లాగైనా లేపాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలు కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇప్పుడు సడన్గా పడిపోయాడంటే తనకి ఎంత బాధగా ఉంటుంది. సో ఆ బాధ నుండి తనను విడిపించాలి, తనకి ఎట్లయినా హెల్ప్ చేయాలి అనే ఇంటెన్షన్తో అందరూ కూడా వారు పరిగెత్తేదాన్ని ఆపేసి తన దగ్గరికి వచ్చి అందరూ కూడా మంచి కోఆపరేషన్ అంటే ఒకరికి మంచి భావం అనేటువంటిది ఉండడం వల్ల చక్కగా చేయడానికి అవకాశం కుదిరింది. The poem is a brilliant example of a camaraderie in a world which makes us believe that we should always be competing with each other. In this context, it is important to remember here it is an event of Special Olympics and how the physically challenged people are challenging the definition of a race to assert that it is only through the camaraderie and amity that we can fight the challenges of this world and all of us can emerge victorious. సో ఎప్పుడైతే కనుక మన యొక్క ప్రాబ్లమ్స్ని మనం స్వతహాగా మనమే కష్టపడి సాధించాలనుకుంటే మన వల్ల కాదు. మనకి ఇతరుల యొక్క సహాయం ఉండి అందరం కలిసి మనం ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటే అది చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఈ రేస్లో కూడా సేమ్ అదే జరిగింది. అందరూ కలిసి పరిగెత్తడం వల్ల అందరూ కలిసి నడవడం ద్వారా అందులో అందరూ కూడా చక్కగా అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు అంగవైకల్యం కలిగినటువంటి వారు, ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే సరిగా నడవలేని వారు, కొన్ని అంగవిహీనం అంటే కొన్ని పార్ట్స్ వాళ్ళకి లేనటువంటి వారు, కాళ్ళు సరిగా లేని వారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనమాట 100 మీటర్లు పరిగెత్తడానికి. అలాంటి వారికి అంత మంచి హృదయం ఉండటం వల్ల అందరూ కలిసి ఆ పడిపోయిన వ్యక్తిని పట్టుకోవాలన్న మంచి హృదయం వారికి వచ్చింది. అదే మంచిగా అనే అవయవాలు ఉన్న వాళ్ళైతే ఎవరు పరుగు వాళ్ళు పరిగెత్తే వాళ్ళేమో బహుశా. So justification of the title. The title of the poem 9 gold medals at first seems to be quite confusing as how can there be 9 gold medals for a single race. First of all అసలు 9 gold medals అనే పోయం యొక్క టైటిల్ చదవగానే 9 మంది గోల్డ్ మెడల్స్ ఇవ్వడం ఏంటి? అసలు కాంపిటీషన్ అంటే ఎవరికైనా ఒక్కరికే కదా గెలిచేది, ఒక్కరికే కదా మెడల్ ఇచ్చేది కూడా. సో 9 మందికి గోల్డ్ మెడల్స్ ఏంటి అని చెప్పి అర్థం కాకుండా ఉండొచ్చు మీరు స్టార్టింగ్లో ఒకేసారి చదివిన వెంటనే. ఏ రేస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్స్ అండ్ కమింగ్ ఫస్ట్ టు ఎర్న్ ద గోల్డ్ మెడల్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అందరూ కూడా ఎందుకు పోటీ పడుతున్నారు? గోల్డ్ మెడల్ సాధించడం కోసం. ఏ రేస్ ఈజ్ అబౌట్ షోయింగ్ టు ద వరల్డ్ దట్ యు ఆర్ ద బెస్ట్. సో ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేసుకోవడానికే కదా ఏ ఒక్క కాంపిటీషన్లో పాల్గొన్నా అందులో ఉన్నటువంటి మంచి గిఫ్ట్ని మంచి ట్రోఫీని నువ్వు సంపాదించుకుంటే నువ్వేంటో వరల్డ్కి తెలుస్తుంది అని అనుకుంటాం ఎప్పుడైనా మనం ఏదైనా పోటీలో పాల్గొన్నప్పుడు. బట్ ఇన్ ద రేస్ దాట్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పోమ్ ద 9 runners షో దాట్ దిస్ యూజువల్ డెఫినేషన్ ఆఫ్ ఎ రేస్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ బి ఛాలెంజ్డ్ అండ్ న్యూ డెఫినేషన్ ఆఫ్ ఎ రేస్ యాజ్ వన్ ఆఫ్ ద బ్రదర్హుడ్. సో వాళ్ళకి సహోదర భావం ఉండటం వల్ల అయ్యో నా తమ్ముడు లాంటి వాడు పడిపోయాడే తనకి మనం హెల్ప్ చేస్తే తను కూడా రేస్ గెలిచాడనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి అందరూ కూడా ఒకే ఆలోచనలో వచ్చారు. ఒకవేళ ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలన్న నేచర్ ఉండి మిగతా వాళ్ళకి లేకపోయేసరికి వేరే విధంగా ఉండేది. కానీ అందరికీ ఒకే ఆలోచన ఉండి మంచి కోఆపరేషన్ మంచి సహభావం వాళ్ళకు ఉండటం వల్ల అందరూ కలిసి ఒక గ్రూప్గా వచ్చి తనకి హెల్ప్ చేసి తనను లేవనెత్తి వాళ్ళందరూ కలిసి నడుచుకుంటా ఫినిషింగ్ లైన్కి వెళ్ళారనమాట. ఇక్కడ ఆఫ్ కైండ్నెస్ టు అదర్స్, ఆఫ్ ఫీలింగ్ ఫర్ అదర్స్ పెయిన్, ఆఫ్ సింపతి, ఆఫ్ కెమారడరీ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. సో మనకు కూడా యాజ్ ఎ హ్యూమన్గా మనిషిగా మనకు కూడా ఇలాంటి భావాలు అన్నీ కూడా ఉండాలి. ఇతరుల వాళ్ళ దయ, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చేటువంటి స్వభావం, వారికి ధైర్యం చెప్పడం, వారికి హెల్ప్ చేయడం ఇలాంటివి కూడా మనకి ఉండాలి. ఆల్ దీస్ 9 athletes ఆఫ్ ద స్పెషల్ ఒలింపిక్స్ ఆర్ ద ట్రూ జెమ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. వాళ్ళు ఒక మంచి విలువైనటువంటి రాళ్లతో మనం పోల్చొచ్చు. వాళ్ళు చాలా విలువైనటువంటి ముత్యాల కన్నా కూడా వాళ్ళు చాలా ఎక్కువ అనమాట. మంచి మ్యాన్ కైండ్ అంటే మంచి మానవ హృదయం అనేటువంటిది, మానవ బాధ్యత అనేటువంటిది వాళ్ళకు ఉందన్నమాట. దే ట్రూలీ డిజర్వ్ గోల్డ్ మెడల్స్. నిజంగానే వాళ్ళకి బంగారు పథకాలు ఇవ్వడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి మంచి హృదయం వాళ్ళకు ఉంది. దేర్ ఫోర్ ద టైటిల్ ఈజ్ యాప్ట్. సో అందువల్ల మనం 9 గోల్డ్ మెడల్స్ అనేటువంటి పోయంకి ఈ టైటిల్ పెట్టడానికి ఎలాంటి తప్పు లేదు. ఇది ఖచ్చితంగా న్యాయవంతంగానే ఉంది. ఈ 9 గోల్డ్ మెడల్స్ అనే పోయంకి ఈ 9 గోల్డ్ మెడల్స్ అనేటువంటి టైటిల్ ఇవ్వడం అనేటువంటిది చాలా చక్కగా సరిపోయింది. Understanding the poem, paraphrasing and explanation. Stanza 1. The athletes had come from so many the countries to run for the gold and the silver and bronze. Many weeks and months in training, all building up to the games. So athletes here means sports persons and building up ante gearing up.
సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎన్నో నెలల నుంచి ఎన్నో వారాల నుంచి కష్టపడి వేరే వేరే దేశాల నుండి వారు ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొనడానికి వచ్చారు. అది వాళ్ళకి అన్ని అవయవాలు సరిగా ఉన్న వాళ్ళైతే కాదు, సరిగా నడవలేని వారు అయినప్పటికీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఎన్నో నెలలుగా చాలా ట్రైనింగ్ తీసుకొని కష్టపడి వేరే వేరే దేశాల నుండి వచ్చారు. ఒక్కొక్కరు నాకు బంగారు పథకంగా రావాలి, లేదంటే సిల్వర్ రావాలి, లేదంటే కనీసం బ్రాంజ్ అయినా రావాలి, కనీసం ఇలాంటిదన్నా కూడా నేను సంపాదించాలి అని చెప్పి అనుకున్నాడు. మెనీ వీక్స్ అండ్ మంత్స్ ఇన్ ట్రైనింగ్, ఖచ్చితంగా నేర్చుకొని నెలలో వారాలు నేర్చుకొని వాళ్ళు ఎంతో కష్టంగా ఖచ్చితంగా దీనికి కష్టపడి బాగా నేర్చుకొని బాగా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా ఒక్క మెడలన్నా సాధించాలనేటువంటి భావంతో ఆ 10 మంది కూడా వచ్చారు. ద ఫస్ట్ రేంజ్ ఆఫ్ ద పోమ్ డిస్క్రైబ్స్ అన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఈవెంట్ వేర్ స్పోర్ట్స్మెన్ from different countries have come together to run for medals, gold, silver and bronze. These athletes have trained themselves for months so as to participate in the athletic events and emerge victorious. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి అందులో ఏదో ఒక పథకాన్ని గెలుచుకొని దేశానికి మంచి పేరు తేవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడి వాళ్ళంతా వాళ్ళే ట్రైనప్ అయ్యి నేర్చుకొని కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ బ్రాంజ్ కానీ ఏదో ఒక మెడల్ని వారు సంపాదించాలని. All round the field spectators were gathered cheering on all the young women and men. Then the final event of the day was approaching, the last race about to begin. Spectators ante audience, okay, spectacles ante kalladdalu kada, so spectators ante audience, ఎవరైతే చూసేవాళ్ళు, వ్యూవర్స్ అని కూడా అనొచ్చు, చూసేటువంటి వాళ్ళని చూసేవాళ్ళు అనమాట. ఆడియన్స్ వచ్చారు అక్కడ చూడడానికి, చాలామంది ప్రేక్షకులు వచ్చారు. చీరింగ్ అంటే ఎంకరేజింగ్, ఎవరైతే మన కంట్రీ వాళ్ళు మన కంట్రీకి సంబంధించిన వారిని ఎంకరేజ్ చేస్తారు. మన దేశానికి సంబంధించిన వాళ్ళు బాగా ఆడాలి అని వాళ్ళ యొక్క పేరు నడవడము, వాళ్ళు ఖచ్చితంగా ఆడాలి అని చెప్పి ఎంకరేజ్ చేయడము, మన అర్పుల ద్వారా వాళ్ళు ఎంతైనా బాగా ఆడగలుగుతారు అనేటువంటి భావం కలిగి ఉంటారు ప్రేక్షకులు. Viewers have gathered around the ground in which the athletic event is going on and they are cheering and encouraging the young athletes at the last race of the event is about to start. So కొన్ని ఇవన్నీ కూడా గేమ్స్ అన్ని స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉండగా లాస్ట్ ఈవెంట్ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి రన్నింగ్ రేస్ అనేది పెట్టారనమాట. సో ఆ లాస్ట్ ఈవెంట్ జరిగేటప్పుడు మనుషులందరూ వచ్చేసి ఆ గ్రౌండ్లో కూర్చొని ఉన్నారనమాట. కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క అథ్లెట్స్కి ఎప్పుడు గేమ్ పెడతారు. వాళ్ళ గేమ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అరవడం మొదలుపెట్టి వాళ్ళని ఎంతో బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. సో చూస్తూ ఉండగా యంగ్ విమెన్ వచ్చారు, అంటే యవనస్తులైనటువంటి ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు వచ్చారు. తర్వాత దెన్ ద ఫైనల్ ఈవెంట్ ఆఫ్ ద డే వాజ్ అప్రోచింగ్. సో కరెక్ట్గా లాస్ట్ డేలో లాస్ట్ కాంపిటీషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ద లాస్ట్ రేస్ వాజ్ అబౌట్ టు బిగిన్. సో బిగిన్ అవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఓకే, the loudspeakers called out the names of the runners, the 100 meters the race to be run, and 9 young athletes stood there determined and poised for the sound of the gun. సో హియర్ పాయిజ్డ్ అంటే బ్యాలెన్స్డ్ విత్ ద ఫుల్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే గన్ను పేలిద్దో అప్పుడు వెంటనే పరిగెడదామని చెప్పి కరెక్ట్గా స్ట్రైట్గా నిలబడి రెడీగా ఉన్నారు పరిగెత్తడానికి ఈ యొక్క 9 అథ్లెట్స్ కూడా. As it happens in an international event, before the race starts, the names of the runners are announced through the loudspeakers. సో ఎవరైతే గేమ్ ఆడబోతున్నారో వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా లౌడ్ స్పీకర్లో ఆ యొక్క అనౌన్సర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేశారు. హియర్ టు ద నేమ్స్ ఆఫ్ ద రన్నర్స్ ఓకే are called out for the 100 meters race and the 9 athletes whose names are announced stood with their determination to win the race at the starting line. సో అందరూ కూడా ఖచ్చితంగా నేను గెలుస్తాను అనేటువంటి భావంతో అక్కడ స్టార్టింగ్ లైన్లో నిలబడి రెడీగా ఉన్నారనమాట పరిగెత్తడానికి. These 9 athletes were all in full concentration waiting for the sound of the gun to start running. సో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట, ఆ టైం ఎప్పుడు వచ్చిద్దా, మనం రెడీగా బ్యాలెన్స్డ్గా నిలబడి ఉన్నారనమాట కరెక్ట్గా పరిగెత్తడానికి. వెంటనే ఆ యొక్క పిస్టల్ సౌండ్ వినగానే పరిగెత్తేసి దేశానికి ఖచ్చితంగా ఏదో ఒక మంచి పేరుని తీసుకురావాలి, ఖచ్చితంగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదో ఒక దాన్ని మనం తీసుకొని రావాలి, ఏదో ఒక మెడల్ని మనం సంపాదించాలనే ఉద్దేశంతో స్టార్ట్ అవుతున్నారు పరిగెత్తడానికి. ద సిగ్నల్ వాజ్ గివెన్, ద పిస్టల్ ఎక్స్ప్లోడెడ్ అండ్ సో డిడ్ ద రన్నర్స్ ఆన్ హియరింగ్ ద సౌండ్, బట్ ద యంగెస్ట్ అమాంగ్ దెమ్ స్టంబల్ అండ్ స్టాగర్డ్ అండ్ హీ ఫెల్ ఆన్ హిస్ నీస్ టు ద గ్రౌండ్. ఎక్స్ప్లోడెడ్ అంటే బర్స్ట్ విత్ ఎ లౌడ్ వాయిస్, అంటే గట్టిగా అరిచాడు అనమాట. పడిపోయిన వెంటనే గట్టిగా అరిసి, స్టాగర్డ్ అంటే లాస్ట్ బ్యాలెన్స్, పరిగెడతా ఉండగా సడన్గా నీ యొక్క బ్యాలెన్స్ నువ్వు కోల్పోయావంటే వెంటనే కింద పడిపోవడం జరుగుతుంది. బికేమ్ అన్స్టడీ, దట్ మీన్స్ కరెక్ట్గా నిలబడలేకపోవడం, పరిగెత్తేటువంటి డైరెక్షన్ నుండి వేరుగా కిందకు పడిపోవడమే మోకాల మీద పడిపోయాడు ఆ వ్యక్తి. ద పిస్టల్ సౌండ్ వాజ్ మేడ్ టు సిగ్నల్ ద బిగినింగ్ ఆఫ్ ద రేస్ అండ్ ద రన్నర్ స్టార్టెడ్ టు రన్ యాజ్ సూన్ యాజ్ హర్డ్ ద పిస్టల్ షాట్. సౌండ్ వినపడిన వెంటనే వినపడగానే పరిగెత్తడం మొదలుపెట్టారు 9 రన్నర్స్ కూడా.
9 మంది పరిగెత్తే వాళ్ళు కూడా. బట్ ద యంగెస్ట్ అమాంగ్ దెమ్ ట్రిప్డ్ అండ్ ఫెల్ డౌన్ ఆన్ హిస్ నీస్ టు ద గ్రౌండ్ అండ్ స్ప్రెడ్ అవుట్. ఒకేసారి పరిగెడతా ఉన్న ఆయన మోకాల మీద పడిపోయి కిందకి శాంతం పడిపోయాడు అనమాట. ఇంకా అలా కింద పడిపోయేసరికి ఆయన పరిగెత్తలేకపోతున్నాడు. సో అట్లా పరిగెత్తకపోయేసరికి మిగతా వాళ్ళు వచ్చి ఏం చేశారంటే హీ గేవ్ అవుట్ ఎ క్రై ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగ్విష్, హిస్ డ్రీమ్స్ అండ్ హిస్ ఎఫర్ట్స్ డాష్డ్ ఇన్ ద డర్ట్. But as sure as I am standing here telling the story now, it's a strange one, but here is what occurred. So anguish అంటే agony, pain. ఓకే, ఇంతకాలం కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో ఇది చేసి ఇక్కడికి రావటమే చాలా కష్టం. కంట్రీలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరిలో నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చారు. నేను పార్టిసిపేట్ చేయాలి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇంత కష్టపడిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. ఇప్పుడు నేను ఏమి చేయలేక పడిపోయానని చెప్పి ఆ బాధలో, హృదయంలో వచ్చే బాధ ద్వారా గట్టిగా అరిచాడు అనమాట. డాష్ అంటే టోన్ అపార్ట్. ఒక్కసారిగా అట్లా పడిపోయాడు పాపం. తన హృదయం చీలిపోయిందనమాట బాధతో. The youngest of the athletes who fell down cried out loud in frustration and pain as all his dreams and efforts to win the race was shattered in a second. ఓకే, ఎంత ఆలోచించుకున్నాడో, ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాడో, ఎన్ని గోల్స్ పెట్టుకున్నాడో, నేను ఖచ్చితంగా ఇందులో గెలవాలి, గెలిస్తే ఇంకా ముందుకు నేను నా ఫ్యూచర్ని ఇంకా నేను అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో తను సరైన పరిస్థితిలో లేకపోయినప్పటికీ పార్టిసిపేట్ చేయాలని ఎంతో నేర్చుకొని కష్టపడి వచ్చాడు. ఆ ఎఫర్ట్స్, ఆ డ్రీమ్స్ అన్నీ ఒక్కసారిగా, ఆ కళలన్నీ, ఆ యొక్క ఆయన కష్టపడినటువంటి విధానం అదంతా తలుచుకొని ఇదంతా ఎందుకు పనికి రాకుండా సడన్గా మధ్యలోనే స్టార్టింగ్లోనే నేను పడిపోయాను ఏంటి అని చెప్పి చాలా బాధగా ఫ్రస్ట్రేట్ అయిపోయి తన కోపాన్ని తన మీద చూపించుకుంటూ అరిచాడనమాట. ఒక్క సెకండ్లో అంతా కూడా మారిపోయిందని చెప్పి. బట్ ద పోయిట్ సేస్ దట్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎ స్ట్రేంజ్ వన్ అండ్ దెన్ హీ గోస్ ఆన్ టు నారేట్ ద స్టోరీ ఇన్ ద ఫాలోయింగ్ స్ట్రాంజా. సో తర్వాత స్ట్రాంజా కనుక మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఏం జరిగిందంటే అసలు యాక్చువల్గా పడిపోయిన వ్యక్తిని పడిపోయినట్టుగా వదిలేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఈ మిగతా అథ్లెట్స్ ఎవరు కూడా ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు, తను పట్టుకున్నారు, నిలబెట్టారు, అందరూ కలిసి నడవడం మొదలుపెట్టారు. ద 8 other athletes stopped in their tracks. The ones who had trained for so long to compete, one by one they turned round and came back to help him and lifted the lad to his feet. సో ఏమేం చేశారంటే ట్రాక్స్ అంటే రేసింగ్ ట్రాక్స్ ఆన్ విచ్ రన్నర్స్ రన్. వాళ్ళకున్నటువంటి ట్రాక్స్ ఉంటాయి కదా, వాళ్ళు పరిగెత్తాల్సినటువంటి స్థలం వాళ్ళకి ఎదురుగా ఒక లైన్ అనేటువంటిది డ్రా చేసి ఉంచుతారనమాట. సో ద అదర్ 8 athletes stopped listening to the cry of the young athletes as he fell on the ground. ఒక్కసారిగా తన శబ్దం, తను అరిచినటువంటి అరుపు వినగానే ఆ బాధ అంతా కూడా వీళ్ళు అర్థం చేసుకొని, ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే కష్టపడి వచ్చారు కదా. సో మనం కష్టపడిన కష్టమే తను కూడా పడ్డాడు పాపం, సడన్గా పడిపోయాడు. సో అలాంటి వ్యక్తికి మనం వెళ్ళి హెల్ప్ చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో వీళ్ళు పరిగెత్తే వాళ్ళు కూడా ఈ సౌండ్ వినగానే వెంటనే ఆపేశారు. ద athletes who have been trained to be competing with the others instead of rushing towards the finish line to win the race. సో పరిగెత్తి ఆ ఫినిషింగ్ లైన్ చేరుకొని ఏదో ఒక మెడల్ సాధించాల్సిన వీళ్ళు కూడా వెనక్కి తిరిగేసి వచ్చి తనకి హెల్ప్ చేయాలని అనుకున్నారు. స్టాప్డ్ అండ్ టర్న్ అరౌండ్ టు రీచ్ ద స్టార్టింగ్ లైన్ టు హెల్ప్ ద యంగెస్ట్ అథ్లెట్ స్టాండప్. తను నిలబెట్టడానికి ముందు వీళ్ళు అక్కడ పరిగెత్తే వాళ్ళు వెనక్కి వచ్చేసి తను నిలబెట్టడానికి ప్రయత్నం చేశారనమాట. దెన్ ఆల్ 9 runners joined hands and continued. The 100 meters reduced to a walk and the banner about that said Special Olympics could not have been nearer the mark. సో ఇక్కడ చూసినట్లయితే జాయింట్ హ్యాండ్స్ మీన్స్ హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్స్. ఒక్కళ్ళ చేతిలో ఒకళ్ళు చెయ్యేసుకొని చక్కగా చేతులు పట్టుకొని 9 మంది నడుచుకుంటా ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో, చివరి పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ ఫినిషింగ్ లైన్ యొక్క రిబ్బన్ని పట్టుకొని మేము అందరం కూడా గెలిచాము అని చెప్పి దేశానికి తెలియజేశారు. యాజ్ ద 8 runners helped the youngest runner stand up, they held each other's hands and instead of running walked towards the finish line. సో అందువల్ల వీటిని ప్రత్యేకమైనటువంటి ఒలింపిక్స్గా మనం గుర్తించవచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పుడు పరిగెత్తేటువంటి వారు ఇప్పుడు నడవడం మొదలుపెట్టారు. అక్కడ పడిపోయినటువంటి వ్యక్తి నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఇలాంటివి జరగవు అనమాట. ద పోయిట్ సేస్ దాట్ ద బ్యానర్ అబోవ్ సెడ్ దాట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఒలింపిక్స్ అండ్ ద పోయిట్ కమెంట్స్ దాట్ ద యాక్ట్ ఆఫ్ దీస్ రన్నర్స్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎనీ గ్రేటర్ టు మేక్ ఇట్ స్పెషల్ ఒలింపిక్స్. నిజంగా వాళ్ళు గనక పడిపోయిన వ్యక్తి హెల్ప్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా వీటిని స్పెషల్ ఒలింపిక్స్ అని పిలవడానికి అర్థం ఉండేది కాదు. నిజంగా వాళ్ళు అట్లా హెల్ప్ చేయాలన్న మనసు వాళ్ళకు వచ్చింది కాబట్టి నిజంగా ఈ స్పెషల్ ఒలింపిక్స్ అనే విధంగా చరిత్రలో రాయబడినాయి. ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. That's how the race ended. 9 gold medals. They came to the finish line holding hands still and the banner above and 9 smiling faces said more than these words ever will.
said more than these words ever will. So all the 9 smiling runners holding each other's hands and reached the finish line at the same time, and each one of them was given a gold medal. So నా 9 మంది చక్కగా పట్టుకొని చేతులు పట్టుకొని నడుచుకుంటా వెళ్ళిపోయారనమాట. సో అంత మంచి హృదయం వాళ్ళకి, అందరు కూడా ఒకే హృదయం ఉందన్నమాట. అందరూ కూడా ఒకళ్ళ యొక్క మాటని ఇంకొకరు గౌరవించుకున్నారు. అందరూ కలిసి ఒక్క మాట మీద నిలబడి పడిపోయిన వ్యక్తి హెల్ప్ చేయడానికి వారికి మంచి ఆలోచన అనేటువంటిది వారికి రావడం వల్ల వారి యొక్క త్యాగపూరితమైన హృదయాన్ని గౌరవించడానికి ఈ యొక్క జడ్జెస్ కూడా అందరికీ 9 గోల్డ్ మెడల్స్ ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి, న్యాయం అని చెప్పి అనుకున్నారు. The poet ends the poem saying that the banner above read Special Olympics and the 9 smiling faces spoke more than the words that the poet wrote to narrate the incident. ఇక్కడ పోయట్ చెప్పేదానికన్నా కూడా 9 మంది నవ్వుతూ కనిపించినటువంటి వాళ్ళ మొహాలు, ఆ బంగారు పథకాలు తీసుకున్న తర్వాత వారి మొహంలో ఉన్న ఆనందమే ఎక్కువగా వారు చేసినటువంటి కార్యాన్ని తెలియజేస్తుంది. ఈ పోయట్ రాసిన మాటలు ఎందుకు కూడా పనికిరావు, ఎందుకు కూడా అంతగా తెలియజేయలేవు. ఓకే, వారి యొక్క మొహంలో ఉన్న ఆనందాన్ని చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ స్టోరీ అంతా కూడా. ద పోయట్ రిపీట్స్ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పోమ్ twice so as to emphasize on the greatness of the runners as well as to salute them. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్క లైనే 2 సార్లు రాశారు అక్కడ పోయట్. ఏంటంటే సెడ్ మోర్ దాన్ దీస్ వర్డ్స్ ఎవర్ విల్, ఇలాంటి గొప్ప మంచివి ఇంకా ఎన్ని చోట్లైనా జరగాలి, ఇలాంటివి ఎవర్ అంటే ఎప్పుడు కూడా ఉండాలి. ఇలాంటి మంచి భావంతో కలిగిన వారికి మనం ఎప్పుడైనా కూడా సెల్యూట్ చేసి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి తగిన రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి అని చెప్పి పోయట్ మనకి తెలియజేస్తున్నారనమాట. సో ఇది 9 గోల్డ్ మెడల్స్. మీ అందరికి కూడా 9 గోల్డ్ మెడల్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.